అరణ్యవాసంలో ఉన్న రామలక్ష్మణులు ప్రయాణిస్తూ శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వారు ఆశ్రమానికి వెళ్ళేసరికి వారికి ఒక పెద్ద రథం, ఆ రథానికి పచ్చని గుర్రాలు కట్టి సూర్యుడో లేక చంద్రుడో నుంచున్నారా అన్నట్టు ఆ రథం మెరిసిపోతుంది. ఆ రథం చుట్టూ 25 సంవత్సరాలున్న 100 మంది సైన్యం, కొంతమంది దేవతా స్త్రీలు నిలబడ్డారు. కానీ ఆ రథంలో ఉన్న వ్యక్తి మాత్రం కింద శరభంగ మహర్షితో మాట్లాడుతున్నారు. అలా నుంచున్న వ్యక్తి పాదాలు మాత్రం భూమికి తాకలేదు. ఇదంతా చూసిన రాముడు, లక్ష్మణ లక్ష్మణ, మనం వేదంలో చదువుకున్నాం కదా, ఆకుపచ్చని గుర్రాలున్న రథం మీద తిరుగుతాడు ఇంద్రుడు అని, చూడు ఇంద్రుడే శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు అని లోపలికి వెళ్ళారు రామలక్ష్మణులు. అలా వస్తున్న రాముడిని చూసిన ఇంద్రుడు తన ముఖం రాముడికి కనిపించకుండా పక్కకు పెట్టి మహర్షితో, రాముడు తొందరలో ఒక దైవ కార్యం చేస్తాడు, అప్పుడు నేను రాముడితో మాట్లాడతా, ఇది సమయం కాదు అని తొందరగా రాముడికి కనిపించకుండా వెళ్ళిపోయాడు ఇంద్రుడు. రామలక్ష్మణులు వచ్చి శరభంగ మహర్షికి నమస్కరించి, మేము దశరథుని కుమారులమని పరిచయం చేసుకున్నారు. ఆ మహర్షి, మీరెవరో నాకు తెలుసు రామా, మీకోసమే నేను చూస్తున్నాను, అందుకే ఆ ఇంద్రుడే వచ్చి నన్ను రమ్మన్నా నా ప్రియమైన రాముడు వస్తాడు, తనకి భోజనం పెట్టి వస్తా అని ఇంద్రుడితో వెళ్ళలేదు అని ప్రేమతో సీతారామ లక్ష్మణులకి ఆతిథ్యం ఇచ్చి, రామా, నేను తపశ్శక్తితో ఇంద్రలోకాన్ని బ్రహ్మలోకాన్ని గెలిచాను, నీకు ఆ లోకాలన్నీ ఇచ్చేస్తాను, హాయిగా ఈ 14 సంవత్సరాలు ఆ లోకాల్లో సీతమ్మతో కలిసి ఉండు అన్నారు. అప్పుడు రాముడు, మీరు కష్టపడి గెలుచుకున్న లోకాలు నాకొద్దు, నేను సీతా లక్ష్మణులతో కలిసి ఈ అడవిలో పర్ణశాల ఎక్కడ నిర్మించుకోవాలో చెప్పండి చాలు అన్నాడు. అప్పుడు శరభంగ మహర్షి, ఇక్కడికి దగ్గరలో సుతీక్ష్ణుడు అనే మహర్షి ఉన్నారు, ఆయన్ని కలువు అని చెప్పి ఆయన శరీరంతోనే బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయాక ఆ ఆశ్రమంలో మిగిలిన ఋషులు వచ్చి, రామ, ఈ అరణ్యంలో ఎవరికీ అపకారం చేయకుండా తపస్సు చేసుకుంటున్న మమ్మల్ని రాక్షసులు చంపి తినేస్తున్నారు, నువ్వు క్షత్రియుడివి కనుక నిన్ను రక్షించమని వేడుకుంటున్నాం, మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు. మీరు నాకు ఆజ్ఞనివ్వండి, ఇలా ప్రార్థించవద్దు, తప్పక మిమ్మల్ని రక్షిస్తా అని మాటిచ్చాడు రాముడు. ఈరోజు క్వశ్చన్, శరభంగ మహర్షి రాముణ్ణి ఎవరి ఆశ్రమానికి వెళ్ళమన్నారు? మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ రాముడి ప్రయాణంలో జరిగే విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.